బంగ్లాదేశ్ రాజకీయాలు ఇప్పుడు మళ్లీ వేడెక్కుతున్నాయి. అవినీతి ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కు వస్తున్నట్లు ప్రకటించడంతో అక్కడ కొత్త చర్చ మొదలైంది. 2.5 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి రావాలని నిర్ణయించుకోవడం ఒక ప్రధాన రాజకీయ మార్పునకు సంకేతంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ అధికారంలో ఉన్న ఈ సమయంలో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ పరిణామాలు ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మహమ్మద్ యోనస్ మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. షేక్ హసీనా 1996, 2001, 2009, 2024 మధ్యకాలంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆమె తిరిగి రావాలని నిర్ణయించుకోవటం ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. అవామీ లీగ్ పిలుపునిచ్చిన దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలో హీట్ను రాజేశాయి. ఇది పార్టీ తన బలాన్ని, ప్రజల్లో తనకున్న మద్దతును చూపించుకోవడానికి ఒక అవకాశం. లక్షలాది మంది ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని అవామీ లీగ్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అక్రమని అవామీ లీగ్ ఆరోపిస్తోంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తున్న వారు వీధుల్లోకి వస్తున్నారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఇచ్చిన మరణశిక్ష తీర్పు చట్టవిరుద్ధంగా పేర్కొంటోంది అవామీ లీగ్. వారు ఈ తీర్పును ఖండిస్తున్నారు. షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ సామాజిక, ఆర్థిక రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అవామీ లీగ్ వాదిస్తోంది. వారి హయాంలో బంగ్లాదేశ్ తక్కువ అభివృద్ధి చెందిన దేశం నుంచి మధ్య ఆదాయ దేశంగా మారిందని వారు గుర్తు చేస్తున్నారు. తమ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టిందని అవామీ లీగ్ చెబుతోంది. ఇప్పుడున్న బీఎన్పీ ప్రభుత్వం ప్రజల భద్రతను నిర్ధారించడంలో విఫలమైందని, రాజకీయ ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకోవడానికి ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తోందని అవామీ లీగ్ ఆరోపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజాస్వామ్య మద్దతు లేదని, తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి అణిచివేత పద్ధతులను ఉపయోగిస్తోందని ఆ పార్టీ విమర్శించింది. బంగ్లాదేశ్ అధికారాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, విపక్ష నాయకుల్ని వేధించడానికి ప్రభుత్వ సంస్థలను వాడుకుంటున్నారని అవామీ లీగ్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. న్యాయపరమైన ప్రక్రియలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు. షేక్ హసీనాను ప్రజల గొంతుక అని అభివర్ణిస్తూ ఆమెను రాజకీయంగా అణిచివేయడానికి ఉద్దేశించిన చట్టవిరుద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మరణశిక్ష విధించారని అవామీ లీగ్ ఆరోపించింది. ప్రజాస్వామ్య విలువలు, దేశ ప్రయోజనాలను కాపాడటానికి తీర్పును వ్యతిరేకించడం అవసరమని పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. 2024 ఆగస్టులో విద్యార్థి ఉద్యమం తర్వాత అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె లేని సమయంలోనే బంగ్లాదేశ్లో హసీనాపై విచారణ జరిగింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను అప్పగించాలని భారత్ను కోరుతోంది. అయితే భారత్ ఈ అభ్యర్థనను అంగీకరించడానికి ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. అధికార పార్టీ బీఎన్పీ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. అవామీ లీగ్ ర్యాలీపై వారు అప్రమత్తంగా ఉన్నారు. వారి నాయకత్వం ఈ మొత్తం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల బీఎన్పీకి చెందిన ఒక ఎంపీ పార్లమెంట్లో ఇమాతియే ఇస్లామీ పేరు తీసుకోకుండా దానిపై విమర్శలు గుప్పించారు. మళ్లీ జమాతేపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. దీనిపై జమాతే బీఎన్పీ ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తింది.
తారిక్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ను విపక్ష శక్తిగా చూడాలనుకుంటుందా అని జమాత్ ప్రశ్నించింది. ఈ రాజకీయ కుమ్ములాట్లో బంగ్లాదేశ్ ప్రజలు ఎటువైపు నిలబడతారన్నది ఆసక్తికరంగా మారింది. అవామీ లీగ్ ర్యాలీకి ఎంతమంది హాజరవుతారు, వారికి ఎలాంటి ప్రజా మద్దతు లభిస్తుంది అనేది తాజా ర్యాలీలో తెలుస్తోంది. ఇక ఈ పరిణామాలు బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. ఈ రాజకీయ అనిశ్చితి ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సంస్థలు కూడా బంగ్లాదేశ్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలు, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి తమ ఆందోళనను కొన్ని అంతర్జాతీయ సంస్థలు వ్యక్తం చేశాయి. ఎన్నికలు, రాజకీయ ప్రదర్శనలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలని వారు కోరుతున్నారు. ఇప్పుడున్న బీఎన్పీ ప్రభుత్వం షేక్ హసీనా తిరిగి రావడంతో తలెత్తే సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి బంగ్లాదేశ్కు చాలా ముఖ్యం. ఏది ఏమైనా బంగ్లాదేశ్ రాజకీయాలు ఒక మలుపు తిరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.